అందరికీ శుభోదయం. ఈరోజు మనం మన పరిసరాలను ఎందుకు శుభ్రంగా ఉంచుకోవాలో చూపించడం కోసం పరిసరాల శుభ్రత అనే ఒక స్కిట్ జరగబోతుంది. అందరూ వీక్షించండి. అది ఒకటే కదా పెద్ద సమస్య కాదు. అందరూ ఇంకా ఒకటే చాలా చెత్త అయిపోతుంది. లాస్ట్ వీక్ లో మా చెట్టుకి చెత్తలు తిరిగి ఆర్కం వల్ల జ్వరం వచ్చింది. కానీ నేను పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి వీరిని శుభ్రం చేయడం చూశాను. వాళ్ళ పని కాదా? అది నిజమే, కానీ వాళ్ళు ప్రతిసారి వచ్చి శుభ్రం చేయరు. మనం కూడా శుభ్రం చేసుకోవాలి. సరిగ్గా చెప్పాలి. ఎవరో వచ్చి శుభ్రం చేస్తారని కూర్చుంటే చాలా చెత్త పెరిగిపోతుంది. చెత్తను డస్ట్బిన్లో పారేయకుండా కింద పారేశాను. Surroundings brings diseases and that smells. A clean school keeps us all healthy and happy. కానీ టీచర్ మొక్కలేపల వల్ల ఇంత పెద్ద సమస్య అవుతుంది అనుకోలేదు. అందరూ ఒకటే అంటే అది మొత్తం ఇంత చెత్త అవుతుంది. మన సరౌండింగ్స్ నీట్గా ఉంచుకోకపోతే ఏమవుతుంది? మనకు జబ్బు పడతాము. దోమలు ఈగలు ఎక్కువ వస్తాయి. డెంగ్యూ మలేరియా లాంటి జబ్బులు వస్తాయి. మన సరౌండింగ్స్ నీట్గా ఉంచుకుంటే ఏమవుతుంది? మనం ఆరోగ్యంగా ఉంటాము. పరిశుభ్రత పాటిద్దాం, ఆరోగ్యాన్ని సాధిద్దాం. పరిశుభ్రత ఎక్కడ ఉంటుందో ఆరోగ్యం అక్కడ ఉంటుంది. పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత. పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత. అందరూ కలిసి ఒక ప్లేట్ చేద్దాం. చెత్తను వేయకు నేలపైన, దాన్ని వెయ్యి గుట్టలోను. పరిశుభ్రత మన నిజార్థం. ఆరోగ్యమే మన ఆభరణం. చూసారు కదా ఫ్రెండ్స్, శుభ్రంగా ఉండడం అంటే కేవలం మన ఇల్లే కాదు, స్కూల్, ఊరు, మన చుట్టుపక్కల పరిసరాలని శుభ్రం